IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సింగరేణి బొగ్గుగనుల వేలము ఎవరికి లాభము, ఎవరికి నష్టము, అసలు దొంగ ఎవరు అంటే ఏం చెప్తారండి? సార్, ఇప్పుడు ఈ బొగ్గు గనుల వేలం అనేది చాలా వివాదాస్పదమైంది సార్. బీఆర్ఎస్ గతంలో ఒక తప్పిదం చేసింది. ఈ బొగ్గు గనుల వేలానికి తమ సుముఖతను వ్యక్తం చేసేసి దే లాస్ట్ ది మారల్ రైట్ టు క్వశ్చన్ దిస్ పబ్లిక్ ఆక్షన్ ఆఫ్ కోల్ మైన్స్. కాకపోగా కొంత మంచి సంబంధాలు పెట్టుకొని కొద్దిగా రాజనీతిజ్ఞతతో కొన్ని గనులు సింగరేణికి ఇవ్వడం వల్ల సింగరేణి సర్వైవల్ జరుగుతుంది, సింగరేణి సంస్థ డెవలప్ అవుతుంది. అదొక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, అందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అని కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి తెప్పించుకోవాల్సినటువంటి ఛాన్స్ ఉండే. కానీ బట్ అట్లాంటిది ఏం జరుగుతులేదు. ఇక్కడ ఎట్లుందంటే పరిస్థితి, అనవసరంగా లేని వివాదాలలో తలదూర్చినాడు. ఏది నిజమైనటువంటి సమస్యలు దాని మీద ముఖ్యమంత్రి నోరెవిప్పడండి. ఇవాళ 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన నీట్లో జరుగుతున్నట్టు అవకతవకలు కానీ, ఆ విద్యార్థుల జీవితాల్లో వచ్చినటువంటి అనిశ్చిత పరిస్థితి కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కసారి నోరు విప్పడు. ఎందుకంటే ఆయన చదువుకున్న చదువుకు ఆయనకి నీట్ అంటే ఏందో తెలియదు, అసలు విద్యార్థుల గోసలు ఏందో తెలియదు, బాధలు ఏందో. ఆయన విద్యార్థి నాయకుడు కాదు, ఆయన ఈజ్ ఓన్లీ ఏ మ్యానిపులేటర్ ఎవ్రీ టైం. సో కాబట్టి అట్లాంటి టాపిక్లో మాట్లాడలేకపోయినాడు సార్. అది బాధాకరమైన విషయం అన్నమాట. ఓ పక్క అక్కడ రాహుల్ గాంధీ గారేమో నీటి విద్యార్థులకు జరుగుతున్నటువంటి వ్యవహారంలో దేశవ్యాప్తంగా నేను మీ వెంట ఉన్నాను, సడక్ సే సంసద్ తక్ అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఇంటికి పిలిపించి మాట్లాడినారు. అంటే ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ అనురాగం ఈ ముఖ్యమంత్రిలో కొరబడింది కదా. ఎక్కడ ఏది లేదు. ఉత్తగానే వాళ్ళు కష్టపడి ఏదైనా ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళ మెడలో దండ వేసేసి ఓ మేము గొప్పగా చేసినామని అంటాడు అనమాట. అంటే ఇది ఏంటంటే ఒక రకంగా ఇదంతా నాసిరకం పాలిపాలన అండి. మేమే పోస్టులు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు చేసిన సెలక్షన్ అది, ఈయన చేసింది ఏముంది చేయలేదు. ఓకే, ఇప్పుడు నీట్ పరీక్ష సిబిఐకి అప్పగించే అవకాశం ఉందంటారా? నీట్ పరీక్ష ఆల్రెడీ ఇచ్చేసారు కదా వాళ్ళు. ఇచ్చినా ఏం జరుగుతుందండి? యాక్చువల్గా సార్ దాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ జరిపితే బాగుండేది. బట్ లెట్ us see what happens, ఏం జరుగుతుంది.